వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్ మనకి సిలబస్ మారిందండి. అంటే ఇప్పుడు 10th రాసిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఎన్సీఆర్టీ సిలబస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. దానికి సంబంధించి సిలబస్ మనం ఇప్పుడు చెప్పుకుందామండి. అంటే మ్యాథమెటిక్స్ సంబంధించి మనకి సిలబస్ ఏంటనేది ఒకసారి చూద్దాం. అంటే మనకి సిలబస్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2025-26 అండి. దానికి సంబంధించి మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ అండి. దానికి సంబంధించి సెట్స్ అండి. ఫస్ట్ సెట్స్లో మనకి సెట్స్కి సంబంధించి, తర్వాత రెండో చాప్టర్ వచ్చి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండి. అలా మూడో చాప్టర్ వచ్చి టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, నాలుగోది వచ్చి కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. దీనికి సంబంధించిన సిలబస్. అలాగే ఐదోది వచ్చి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అండి. లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. ఆరోది వచ్చి పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండి. ఏడోది వచ్చి బైనామిల్ థీరం. మనకి ఎనిమిదోది వచ్చి సీక్వెన్స్ అండ్ సిరీస్ అండి. తర్వాత తొమ్మిదోది వచ్చి స్ట్రైట్ లైన్స్. అలాగే కోనిక్ సెక్షన్ అండి. దీంట్లో మనకి సర్కిల్, పెరబలా, ఎలిప్స్, హైపర్బోలా ఉంటాయి. అలాగే ఇంట్రడక్షన్ టు 3 డైమెన్షన్ జామెట్రీ అండి. దీనికి మ్యాథ్స్ 3 డైమెన్షన్ జామెట్రీ. అలాగే 12వది వచ్చి మనకి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అండి. తర్వాత స్టాట్ అండి. ఇది మెజర్స్, రేంజ్, మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషను. అలాగే మనకు 14వది వచ్చి ప్రాబిలిటీ అండి. దీనికి సంబంధించి మనకి మ్యాథ్స్కి సంబంధించి మనకి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో అంటే 10th కంప్లీట్ అయిన వాళ్ళకి మనకి బేసిక్స్, అంటే ఈ చాప్టర్లకి ముందు ఏం ఉపయోగపడతాయి అనేది బేసిక్స్ మనం ఈ మంత్లో చెప్తామండి. మనకి బైనామిల్ థీరమ్, అలాగే పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ మీద, అలాగే కాంప్లెక్స్ నెంబర్స్, ఓన్లీ బేసిక్స్ ఫార్ములాస్ మీద మనకు నేర్చుకుని, తర్వాత టెక్స్ట్ బుక్ ఇంకా రాలేదు కాబట్టి మనకి టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత మనం మొత్తం క్లాసులు మొత్తం రివైజ్ చేసుకుందామండి. అంటే మామూలుగా అయితే ఇంట్రడక్షన్ పార్ట్లో మనకి సెట్స్ అంటే ఏంటి, రిలేషన్ అంటే ఏంటి, టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, అలాగే కాంప్లెక్స్ నెంబర్స్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్, వాటి మీద మొత్తం 14 చాప్టర్లు ఉన్నాయండి. ఈ 14 చాప్టర్ల మీద ఇంట్రడక్షన్ మనం ఈ 1 మంత్ అంటే స్టూడెంట్స్ నేర్చుకుంటారనే ఉద్దేశంలో ఖాళీ ఉండకుండా ఈ ఎంపీసీ మ్యాథ్స్కి సంబంధించి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనం క్లాసులు కండక్ట్ చేస్తామండి. ఇది అలాగే మనకి ఫిజిక్స్ కూడా, మనకి ఫిజిక్స్కి సంబంధించి ఇదండి సిలబస్. మన ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి ఇది సిలబస్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండి. ఇది ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అండి. అలాగే థర్డ్ వన్ మోషన్ ఇన్ ప్లేన్ అండి. తర్వాత లాస్ ఆఫ్ మోషన్, తర్వాత వర్క్, ఎనర్జీ అండ్ పవర్ అండి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషను. తర్వాత 7th వన్ వచ్చి మనకి గ్రావిటేషను. తర్వాత మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండి. అలాగే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. అలా 10వది వచ్చి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండి, ఫిజిక్స్కి సంబంధించి. తర్వాత 11th వన్ వచ్చి థర్మోడైనమిక్స్ అండి. తర్వాత 12th వన్ వచ్చి కెనెటిక్ థియరీ అండి. తర్వాత 13వది వచ్చి ఆసిలేషన్స్. 14వది వచ్చి వేవ్స్ అండి. ఇది మనకి ఫిజిక్స్ సంబంధించి
దీనికి అంటే ఫిజిక్స్కి సంబంధించి మనకి ఎంసెట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయనేది కూడా మనం కొన్ని అప్లోడ్ చేసామండి వీడియోస్ ఫిజిక్స్కి సంబంధించి. మ్యాథ్స్కి సంబంధించి మన బేసిక్స్ 14 చాప్టర్లకి సంబంధించి మన బేసిక్స్ చెప్తామండి ఈ 1 మంత్లో. తర్వాత బుక్ వచ్చిన తర్వాత మనం బుక్లో ఉన్న క్వశ్చన్స్ మనం ఎక్సర్సైజ్ వైజ్ చెప్తామండి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో. మీకు తెలిసిన 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కొద్ది షేర్ చేయండి. మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అంటే బేసిక్స్ నేర్చుకుంటారండి. కెమిస్ట్రీకి సంబంధించి మనకి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండి. తర్వాత రెండోది వచ్చి యూనిట్ 2లో వచ్చి అటమిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. మూడోది వచ్చి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఆఫ్ ప్రాపర్టీస్ అండి. నాలుగోది వచ్చి కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. యూనిట్ 5లో థర్మోడైనమిక్స్. యూనిట్ 6లో ఈక్విలిబ్రియం అండి. తర్వాత యూనిట్ 7లో రెడాక్స్ రియాక్షన్స్. యూనిట్ 8లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండి. 9th వన్ వచ్చి హైడ్రోకార్బన్స్. ఇది మనకి ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి కెమిస్ట్రీ వర్క్ అండి. ఇది హైడ్రోకార్బన్స్ వరకు మనకి ఇది మనకి సిలబస్ అండి. ఇది ఒకసారి సిలబస్ చూడండి కెమిస్ట్రీకి సంబంధించి అలాగే ఫిజిక్స్కి సంబంధించి. అంటే మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మ్యాథ్స్కి సంబంధించి మనకి ఈ బేసిక్స్ అండి. బేసిక్స్ ఏమి నేర్చుకుంటే మనకి కొద్ది ముందుకి వెళ్తాము. నేర్చుకున్నదే ముందు నేర్చుకుంటే ఎక్సర్సైజ్ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి మన కాన్సెప్ట్ నేర్చుకుంటే మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో క్లాసులు ఉంటాయండి. 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి కొద్ది ఇంట్రడక్షన్ పార్ట్ కింద మీకు తెలుసున్న 10th క్లాస్ స్టూడెంట్స్కి కొద్ది చెప్తే వాళ్ళు క్లాసులు చూస్తారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది మనకి సిలబస్ అండి. జూనియర్ ఇంటర్ మారిన సిలబస్. ఇది ఎన్సీఆర్టీ సిలబస్ అండి. అంటే మనకి దీంట్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయనేది కూడా మనం ఇంకొక వీడియో చేద్దామండి. అంటే దేని నుంచి ఏ చాప్టర్ నుంచి ఎలా వస్తాయి క్వశ్చన్స్ అనేది మనకి మ్యాథ్స్కి సంబంధించి మీకు ఒక వీడియో రూపంలో ఇస్తామండి. ఒకసారి మనకు సిలబస్ చూసుకుంటే ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.